ఈరోజు మనం కొత్తకోట ఫామ్లో ఉన్నాం. ఇనేకర్స్ కొత్తకోట ప్రాజెక్ట్లో గ్రౌండ్ వాటర్ సర్వే జరుగుతుంది. ఈరోజు కొత్తకోట అనేది బెంగళూరు హైవేలో ఉంది. ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒకవైపు నేషనల్ హైవే, ఇంకొక వైపు సరళా సాగర్ ఉంది కాబట్టి ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎనీ లొకేషన్లో ఇనేకర్స్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీ కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎనీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో గ్రౌండ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకని గ్రౌండ్ వాటర్ ఎష్యూరెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితులు అంటే ఎల్నినో ఎఫెక్ట్స్ లాంటివి వచ్చి ఒక 2-3 ఇయర్స్ పాటు వర్షాలు లేకపోయినా కూడా మనం నాటిన చెట్లను బతికించుకోవడం ఎట్లా అనే దాంతోనే ఒక ఎష్యూర్డ్ గ్రౌండ్ వాటరు ప్రామిసింగ్గా ఉంటేనే మనం ఆ లొకేషన్ని సెలెక్ట్ చేస్తాం. ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఒకటి కామన్ సెన్స్, అక్కడ ఉన్నటువంటి చుట్టూ వెజిటేషను, కొంతమంది సైంటిస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి ఏనరాయి దాని ట్రావెల్ అది చూస్తాము. 2 టెక్నాలజీని ఉపయోగిస్తాము. అంటే ఈరోజు ఉన్నటువంటి వండర్ఫుల్ జియోఫిజిక్స్ ఎక్విప్మెంట్ తోటి ఆ టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని ఆ టెక్నాలజీ ప్రకారమే చేస్తాం. 3 ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు మనం కొన్ని వందల ఎకరాల్లో ఇలా చేస్తుంటాము, చాలామంది సైంటిస్టులు మనకు హెల్ప్ చేసి ఉంటారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని బ్లెండ్ చేసుకొని మనం వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఒక ఓపెన్ వెల్, ఒక పర్కులేషన్ ట్యాంక్స్ అండ్ నెంబర్ ఆఫ్ బోర్ వెల్స్ డ్రిల్ చేస్తాం. ఇవాళ బోర్ వెల్స్ డ్రిల్ చేయడం కోసం మనం ఇక్కడ స్టడీ జరుగుతోంది. ఈరోజు ఎంఎన్ చారి గారు మనతో ఉన్నారు. హీఈస్ ఎ సైంటిస్ట్, డాక్టరేట్ అండ్ పిహెచ్డి స్కాలర్. వారు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ది దానిలో పనిచేశారు ఒక 10 ఇయర్స్ పాటు. అలాగనే అటామిక్ ఎనర్జీలో దాదాపు 24 సంవత్సరాల పాటు సేవలు అందించారు. వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు రిటైర్మెంట్ తర్వాత కూడా అంటే ఈ సొసైటీకి ఉపయోగపడాలి, ఫార్మర్ కమ్యూనిటీకి ఉపయోగపడాలి అనే దాంతో వారు ఫార్మర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు కాబట్టి ఆ ప్రేమతోటి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని, టెక్నాలజీని, ఎక్స్పీరియన్స్ని బ్లెండ్ చేసుకొని ఈ సర్వీసెస్లో ఉన్నారు. సో వారిని అడిగి మనం తెలుసుకుందాం. అంటే మనం రెస్పాన్సిబుల్ ఫార్మింగ్లో ఉంటాం కాబట్టి జనరల్గా వాటర్ హార్వెస్టింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చాలా బాగా చేస్తాం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేస్తాం. ఈ సిస్టమ్స్లో ఇలా వెళ్తూ ఉండగా కూడా అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, చాలామందికి ఏంటంటే బ్లైండ్గా ఒక బోర్ బండిని తీసుకెళ్ళి బోర్ డ్రిల్ చేసేసి ఒక బోర్ డ్రిల్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఆ వచ్చిన అరాకొర వాటరు ఏదో ఒక కంటి తుడుపు చర్యగా మొక్కలు పెట్టేసి ఏదో అలా ఉండే వాళ్ళకి ఇది, కానీ కంప్లీట్గా ఫార్మింగ్లో ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడదు. అంటే ఒక లైఫ్ సైకిల్ ఒక 30-40 ఏళ్ల పాటు నీటికి ఢోకా లేనటువంటి సిస్టంలోకి మనం రావాలి కాబట్టి దాన్ని మనం చూస్తాం. దానికోసం అని చెప్పేసి మనతో పాటు వాళ్ళ చారి గారు ఉన్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దీన్ని అర్థం చేసుకోవడం కోసం, సామాన్యులకు కూడా అర్థం కావడం కోసం, నిజంగా టెక్నాలజీ పనిచేస్తుందా, ఆ గ్రౌండ్ వాటర్ ఎష్యూర్డ్గా ఉంటుందా, దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా అనేది చారి గారి మాటల్లో విందాం. శ్రీనివాస్ సారు చెప్పిన విధంగా ఇప్పుడు ఇనేకర్స్ అనే కంపెనీకి వర్క్ చేయడానికి ఇక్కడికి కొత్తకోట అనే ప్రదేశానికి వచ్చామండి. నేను ఎంఎస్సి ద వే బ్యాక్ 1987లో 85లో కంప్లీట్ చేసి 87లో కేంద్ర భూగర్భ జలశాఖలో ఒక ఉద్యోగిగా ఎంటర్ అయ్యానండి. తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత అవకాశము ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో చేజిక్కించుకొని అందులో ఇంకొక 24.5 సంవత్సరాలు అందులో నా సర్వీసెస్ కొనసాగించి 2021లో పదవీ విరమణ చేసి బెంగళూరు నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చి ఫార్మర్స్కి ముఖ్యంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో పదవీ విరమణ తర్వాత కూడా నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఇనేకర్స్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ స్టడీ చేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ ప్రదేశం అంతా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కు రాయి అంటే ఏదైనా రాయే, రాయి రంగులు మారుతుంది అని తెలుసు, కానీ ఏ రాయి ఏంటి, ఏ రాయి వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది
అది గ్రౌండ్ వాటర్కి ఎలా ఉపయోగపడుతుంది అనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక సైంటిస్ట్గా ఇక్కడికి వచ్చానండి. అయితే ఇక్కడ మూడు నాలుగు రకాల రాక్స్ ఉన్నాయి. ఫస్ట్ పొలంలో ఒకటి మనం కామన్గా వినేది డైక్ అంటామండి, దాన్ని తెలుగులో మన ఊరు భాషలో ఏనెరాయి అంటామండి. ఏనెరాయి జనరల్గా ఏనెరాయి పడిందంటే బొంతరాయి, ఏనెరాయి పడింది ఇంకా భూమి ఎందుకు పనికిరానే కన్క్లూజన్కి వస్తారు జనరల్గా ఫార్మర్స్. కానీ దాని యొక్క ఉపయోగం తెలిస్తే మీరు దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయగలుగుతారు. అది ఒక ఏనెరాయి అనేది భూమిలో ఒక ప్లేటును కావాలని దించినట్టు కనిపిస్తుంది. కిలోమీటర్ల పొడవునా అది ఒక 20 మీటర్ల నుంచి 50 మీటర్ల విడ్త్తోని ఉంటుంది. అది మనకు ఏనెరాయి అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక బ్యారియర్ లాగా, న్యాచురల్ బండ్ లాగా ఉపయోగపడుతుంది. అయితే మనం దానిని కనుక సైన్స్ పరంగా జియోఫిజిక్స్ టెక్నాలజీని ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం రాయి ఏనెరాయి ఎలా, దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా పోతుంది భూమిలో తెలుసుకోగలిగితే అది అక్కడికి అప్ స్ట్రీమ్ నుంచి వచ్చే వాటర్, అక్కడ ఆగిపోయిన వాటర్ని మన యొక్క అక్కడ అవైలబుల్ ఉన్న రాక్స్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, భూమిలోకి వచ్చిన వాటర్ ఎలా ఇంకిపోతుంది, అక్కడ ఎలా స్టోర్ అవుతుంది, అవన్నీ తెలుసుకోవచ్చండి. అందుకని ఈరోజు మేము ఈ డైక్ను మ్యాప్ చేయడానికి, దాని యొక్క మోడల్ను స్టడీ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మా టీము ఇక్కడ ఉందండి, వేణు అని తీసుకొచ్చాం. అతను ఇప్పుడు డైక్ మ్యాపింగ్ చేసిన తర్వాత, దాని మోడల్ క్రియేట్ చేసిన తర్వాత, దాని వాటర్ పొటెన్షియల్ కనుక్కున్న తర్వాత, అప్పుడు ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ రీఛార్జ్ పాండ్ ఒకటి క్రియేట్ చేస్తాము. తర్వాత ఒక బోర్హోలు తవ్విన తర్వాత ఆ బోర్హోలు ఎక్కువ కాలం మన్నడానికి ఎలా ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ రీఛార్జ్ అనేది. సో ఇక్కడ రెండండి, బోర్హోల్ తవ్వడం ఒకటి, దాన్ని నడుపుకుంటూ ఆ బోర్హోల్ను కొంతకాలం పాటు మనం దాన్ని ఎలా ఉపయోగించగలుగుతాం ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ద్వారా, ఆ ప్రయత్నంలో మేము ఇప్పుడు ఉన్నామండి. దీని తర్వాత మేము ఫాలోఅప్ స్టడీస్ ఏంటంటే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వీస్ అని చేస్తాము. దానికి ఫ్రాక్చర్స్ ఎలా డెవలప్ అయినాయి, ఏ డైరెక్షన్లో ఫ్రాక్చర్స్ డెవలప్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఎలా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అవన్నీ స్టడీ చేస్తామండి. దాని తర్వాత మేము బోర్వెల్ పాయింట్ ఇస్తాము. అప్పుడు ఈ ఇన్-ఎకర్ ఫామ్ అనేది ఒక మోడల్ ఫార్మింగ్ సిటీ లాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.